నరేష్, చెప్పు. ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఐస్ క్రీమ్ తీసివా? మొదలెట్టావా? నిన్ను అడిగా తీయిచ్చా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటావేంటి? నువ్వేమన్నా చిన్నపిల్లవా? అవసంతా లోకల్‌మా, అవి తినకూడదు. ఐస్ గడ్డలు రెడీ చేయడానికి ఎట్లాంటి వాటర్ యూజ్ చేస్తారు తెలుసా? మామూలు బోర్ వాటర్ వస్తాయి చూడు, అట్లాంటివి యూజ్ చేస్తారే వాళ్ళు. అందులోనూ ఆ బీహారాల్లో వాళ్ళెవరో నోట్లో అవంతా యేసుకొని పాను అదంతా అబ్బే! అవి అట్లా పట్టుకొని అవంతా తయారు చేస్తారు. మీకది చెప్తే వినరు. పిల్లలకి గూడా పెట్టకూడదుమా. ఇంకొక విషయం నువ్వు గమనించావో లేదో 4, 5 రోజుల నుండి రోజు తిని తిని నీ గొంతంతా మారిపోయింది. ఒకసారి చూసుకో. గొంతు మారిపోయింది అంటున్నాడే. ఒకే గొంతుంది, ఒకే లావు, ఒకే కలర్ ఉంది. ఎక్కడ మారిందబ్బా? ఓయ్ తిక్కలు, ఏం చూస్తున్నావు? గొంతు మారిందన్నావు కదా, ఏం మారిందా అని చూస్తున్నా. తిక్క తిరణాలకపోతే తొక్కి తొక్కి చంపిరంట. నేను చెప్పింది గొంతు మారిపోయిందంటే లావు అవ్వడము, సన్నం అవ్వడమో, లేకపోతే కలర్ మారిపోవడమో కాదు. చల్లటి పదార్థాలు ఎక్కువ తినడం వలన నీ వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది. నువ్వు అసలు చదువుకున్నావా లేకపోతే గాడిదలు గాని వినవా? నాకు అర్థం కావట్లేదు. అది కూడా తెలీదా? నమస్కారం నాయన. 10 రూపాయల ఐస్ క్రీమ్కి 10 నిమిషాలు క్లాస్ వీక్నా.